హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్. నేను మీ పావని. ఇవాళ నేను మీకు క్రిస్పీగా ఉండే ప్రాన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ ప్రాన్ ఫ్రై పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా మనము ఈ స్టైల్ ప్రాన్ ఫ్రైని రెస్టారెంట్‌లోనే ఎక్కువగా తింటూ ఉంటాము. అలా కాకుండా ఇంట్లోనే సింపుల్‌గా మనము తయారు చేసుకోవచ్చు ఈ క్రిస్పీగా ఉండే ప్రాన్ ఫ్రైని. ఇలా ప్రాన్ ఫ్రైని కొంచెం క్రిస్పీగా, టేస్టీగా తయారు చేసుకున్నామంటే ఇంట్లో పిల్లలు గానీ, పెద్దలు గానీ ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. కాబట్టి మీరు కూడా ఒకసారి ప్రాన్ ఫ్రైని క్రిస్పీగా ఇలా రెస్టారెంట్ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈరోజు మీకు ఈ క్రిస్పీగా ఉండే ప్రాన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అందుకోసము నేను ఇక్కడ 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. వీటిని నీట్‌గా క్లీన్ చేసుకున్నానండి. వీటికి పెద్ద సైజుగా ఉండే రొయ్యలనే తీసుకోవాలి. చిన్న చిన్న రొయ్యలతో చేసామంటే కొంచెం ఫాస్ట్‌గా మాడిపోతాయండి. కాబట్టి మీడియం సైజ్ నుంచి బిగ్ సైజ్ లోపల ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ మీడియం సైజ్ రొయ్యల్ని తీసుకున్నాను. వీటికి పైన ఉన్న బ్లాక్‌ని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా క్లీన్ చేసుకున్న ఈ రొయ్యల్లోకి కొంచెం లైట్‌గా మ్యారినేషన్ కోసము 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, ఈ మూడింటిని వేసుకొని నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని 1 నుంచి 2 గంటల సేపు మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే ఇందులోకి నీట్‌గా సాల్ట్ అంతా నీట్‌గా పడుతుంది. చూడండి ఇక్కడ నేను ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నానండి. మీకు టైం ఉంటే 2-3 అవర్స్ అయినా చేసుకోవచ్చు. లేదంటే ఓవర్ నైట్ అయినా సరే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. నైట్ కలిపి పెట్టుకొని మార్నింగ్ కోసం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇందులోకి పైన కోటింగ్ కోసము ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ మైదా వేసుకుంటున్నానండి. వేసుకొని ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్టు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ తీసుకుంటున్నాను. ఈ బ్రెడ్ క్రమ్స్ నేను బ్రెడ్ స్లైసెస్ తీసుకొని లైట్‌గా రోస్ట్ చేసుకొని మిక్సీ వేసుకొని తీసుకున్నాను. మీరు డైరెక్ట్‌గా బ్రెడ్ క్రమ్స్ షాప్‌లో దొరుకుతాయి కదా! అవైనా తెచ్చుకోవచ్చు. ఈ బ్రెడ్ క్రమ్స్‌ని తీసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక్క ఎగ్ తీసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు. ఒక్క ఎగ్ సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. తీసుకొని దాన్ని నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో సాల్ట్ ఏం అవసరం లేదు. డైరెక్ట్‌గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్‌గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకొనున్న రొయ్యలు ఉన్నాయి కదా! అవి తీసుకొని వాటిల్ని ఫస్ట్ మైదా పిండిలో నీట్‌గా డిప్ చేసుకొని కోటింగ్ చేసుకోవాలి. డిప్ చేసుకున్న రొయ్యను తీసుకొని మళ్ళీ ఎగ్‌లో కూడా డిప్ చేసుకోవాలి. ఎగ్‌లో డిప్ చేసుకోవడం వల్ల బ్రెడ్ క్రమ్స్ రొయ్యలకి నీట్‌గా పట్టుకుంటాయి. ఎగ్‌లో నుంచి డిప్ చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్‌లో కూడా డిప్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్‌గా బ్రెడ్ క్రమ్స్‌ని కూడా కోటింగ్ చేసుకోవాలి. ఇలా అన్ని రొయ్యలకి 3 కోటింగ్స్ నీట్‌గా పట్టేలాగా చేసుకోవాలి. అన్నింటినీ ఇలా నీట్‌గా కోటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అందుకోసము గ్యాస్ మీద ఒక బాండల్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతే మనం వీటిని వేసుకోవాలి. లేకపోతే బాండలకి అతుక్కుని పోతాయి. కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకటిగా వేసుకోవాలి. అన్నీ ఒక్కసారిగా వేసేసారంటే అతుక్కుంటాయండి. కాబట్టి ఒక్కసారికి ఒక 6-7 ఎక్కువ పీసెస్ వేసుకోకూడదు. 6-7 పీసెస్ మాత్రమే వేసుకోవాలి. వేసుకొని వీటిని కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నీట్‌గా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఫ్లేమ్ ఎక్కువ పెట్టేశారు అంటే పైన కోటింగ్ బాగా ఫ్రై అయిపోయి లోపలంతా రొయ్యలు అనేటివి కుక్ అవ్వవు. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని స్లోగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి బ్యాలెన్స్ గా లోపల రొయ్యలు కుక్ అవుతాయి. పైన కోటింగ్ కూడా మంచి బ్రౌన్ కలర్ వస్తుంది. మీరు అదే హై ఫ్లేమ్‌లో పెట్టారంటే పైన కోటింగ్ అంతా నీట్‌గా ఫ్రై అయిపోయి లోపల రొయ్యలు అనేటివి సరిగ్గా ఉడకవు. కాబట్టి లో టు మీడియం పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పైన కోటింగ్ కానీ లోపల కానీ నీట్‌గా కుక్ అవుతుంది. చూడండి ఇలా నీట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోవడమేనండి. రిమైనింగ్ రొయ్యలు కూడా వేసుకొని నీట్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. సింపుల్‌గా, టేస్టీగా మనం బయటికి వెళ్ళనవసరం లేకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టుకున్నారంటే కొంచెం స్పెషల్‌గా తిన్నట్టు ఉంటుందండి. నేను ఇక్కడ ఇంచి చూస్తున్నాను చూడండి. నాకు ఇంచినప్పుడు పైన కోటింగ్ క్రిస్పీగా లోపల రొయ్యలు అనేటివి చూడండి కొంచెం సాఫ్ట్‌గా, టేస్టీగా ఉన్నాయి. కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లో కూడా మనము స్పెషల్‌గా చేసి పెట్టుకున్నామంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా తినొచ్చు. మీరు కూడా ఒకసారి ఇట్లాగా ప్రాన్ ఫ్రైని ట్రై చేసి చూడండి. ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒక్కసారి ఈ ప్రాన్ ఫ్రైని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.